అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. శాస్త్ర పురాణాల ఆధారంగా స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణం, ధర్మశాస్త్ర గ్రంథాలు వ్రత చూడమని ఈ గ్రంథాల ఆధారంగా తెలియజేయుచున్నాము. ముఖ్యంగా స్కంద పురాణోక్త వరలక్ష్మి వ్రతం ఆధారాలతో. వరలక్ష్మి వ్రతం సంపూర్ణ విధానం. శ్రావణ మాసం అంటేనే మంగళ గౌరి పూజలు. వరలక్ష్మి వ్రతాలతో కలకలలాడే పవిత్ర మాసం. పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి వివరించిన అత్యంత శక్తివంతమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. చారుమణిదేవి అనే ఇల్లాలు భక్తికి మెచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి బోధించిన వ్రతం ఇది. ఈ ఏడాది ఆగస్టు 21న శుక్రవారం నాడు మనం ఈ వేడుకను జరుపుకోబోతున్నాం. వ్రత సామాగ్రి. పూజకు ముందుగా మనం సిద్ధం చేసుకోవలసిన సామాగ్రి: కలశం కోసం వెండి, రాగి లేదా ఇత్తడి లోట, కొబ్బరికాయ, 5 రకాల ఆకులు, మామిడి ఆకులు ముఖ్యం. అలంకరణకు పసుపు, కుంకుమ, గంధం, కొత్త వస్త్రం, జాకెట్ ముక్క, పూలమాలలు. నైవేద్యం: పరమాన్నం, పులిహోర, గారెలు మరియు ముఖ్యంగా 9 కుడుములు. తోరలు: పసుపు రాసిన 9 మూడుల దారం తోరం. పూజా విధానం: గణపతి పూజ. ఏ శుభకార్యానికైనా మొదట వినాయకుడిని పూజించాలి. పసుపుతో గణపతిని చేసి అక్షంతలు వేయాలి. కలశ స్థాపన: బియ్యం పోసిన పీటపై కలశాన్ని ఉంచి అందులో నీరు, నాణేలు, పోక చెక్క వేయాలి. అమ్మవారి ముఖ రూపాన్ని అమర్చి నగలతో అలంకరించాలి. సోపాచార పూజ: లక్ష్మీ అష్టోత్తర శతనామాలిని చదువుతూ అమ్మవారిని అర్పించాలి. తోర పూజ: పూజలో ఉంచిన తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇది అమ్మవారి రక్షణకు చిహ్నం. కథ శ్రావణం: వ్రత కథను చదువుకుని లేదా విని అక్షంతలు తలపై వేసుకోవాలి. వ్రతం చేస్తే కలిగే ఫలము. శాస్త్రం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముత్తైదువులు ఈ వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో శాంతి నెలకొంటుందని స్కంద పురాణం చెబుతోంది. శ్రద్ధాభక్తులతో చేసే చిన్న పూజ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం అని మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన ముగింపు మాటలు. చూశారుగా, ఈ శ్రావణ శుక్రవారం నాడు మీ శక్తి కొద్దీ ఆ మహాలక్ష్మిని కొలిచి తల్లి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక దైవభక్తి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.